హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి అంటేనే నాటుకోడి పులుసు తప్పకుండా ప్రతి ఇంట్లో చేసుకుంటారండి. ఇది మా అమ్మ చేసిందండి కుక్కర్లో, చాలా ఈజీగా, చాలా టేస్ట్గా వచ్చిందండి. ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కారం కూడా మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలండి. కారం ఎక్కువే పడుతుంది. తర్వాత ఇందులో కరివేపాకు 2 రెమ్మలు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మొత్తము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మా అమ్మ చేస్తున్న విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అన్నమాట, ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఫ్రై అవనియండి. తర్వాత ఇందులో 1 టమోటా కూడా యాడ్ చేసుకొని చక్కగా సాఫ్ట్గా ఉడకనియండి. తర్వాత చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్దిగా హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనియండి. ఈలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. టమోటా, పచ్చి కొబ్బరి, లవంగ, చెక్క ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా ఈ చికెన్లో యాడ్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన పులుసుకు సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత పులుసు కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మరగనియండి. పులుసు చూడండి ఈ విధంగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనియండి. చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవటమే చల్లారినాక మూత తీసి. చూడండి, వేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇది గారెల్లోకైనా, బిర్యానీలోకైనా, వైట్ రైస్లోకైనా టేస్ట్ అదిరిపోతుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈజీగా కుక్కర్లో. ఓకేనా అండి? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.